ఎందుకంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, సత్యదేవ్ గారు యాక్టింగ్ బాగుంది. చేద్దాం అనుకున్నాను, అది కొంచెం మిస్ఫేర్ అయిందని చెప్పాలి నా వరకు చూసుకుంటే. బట్ ఇంటర్వెల్లో మాత్రం వచ్చే సీన్ మాత్రం చాలా హైగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ పెంచుతుంది. బట్ ఆ సెకండ్ హాఫ్ ఏం చేయాలంటే ఫస్ట్ హాఫ్ కన్నా మరీ స్లో చేసేసారు. సో ఓవరాల్గా మూవీ రేటింగ్ వరకు పక్కన పెడితే ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు అన్న. అది విజయ్ దేవరకొండ కోసం, సినిమా కోసం ఒక యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఆయన గొప్ప సినిమా కాదు, అలాగని కంబ్యాక్ మూవీ అయితే అసలు కాదు. ముందు సినిమాలతో కొద్ది ఒక బెటర్ మూవీ అంతే, ఒక స్టోరీ విధంగా, ఒక స్క్రీన్ ప్లే పరంగా అంతే. థ్యాంక్ యూ. ఆ మ్యూజిక్ అయితే ఆ కథకు తగ్గట్టుగానే నార్మల్గానే ఇచ్చాడు అనిరుద్ధ్. ఏదో చింపేసుకున్న గుడ్డలు చింపేసుకున్నంత మ్యూజిక్ అయితే కాదు. ఏదో దానికి ఎమోషనల్ సీన్స్లో ఏదైనా సత్యదేవ్ గారు ఆయన విజయ్ దేవరకొండ మధ్యలో వచ్చే సీన్స్లో 2-3 చోట్ల బీజం అయితే బాగుంటుంది. ఎలాగో ఫేమస్ అయిన మ్యూజిక్ ట్రైలర్లు ఏదైతే రివీల్ చేశారు ఆర్ఆర్ఏ అన్న మ్యూజిక్, అదైతే బాగా అనిపించింది. అది వచ్చిన 10 సారి కేకలేసో. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే విజయ్ దేవరకొండ గారి స్టోరీ సెలక్షన్ ఎలా ఉందంటే ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు అనిపిస్తుంది. ముందు సినిమాలతో పోస్తే కొంచెం బెటర్ మూవీయే, కానీ ఇది కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అయితే కాదన్న. అంటే గౌతమ్ తిన్ననూరి గారు చేసే సినిమాల్లో చాలా మనకి ఎమోషనల్గా మాసివ్గా టచ్ అయ్యాలని చూస్తే, బట్ ఇందులో ఎమోషన్ పండించిన కెపాసిటీ ఉంది. స్క్రీన్ ప్లే మంచి గ్రిప్పింగ్గా రాసుకుంటే నిజంగా బ్లాక్ బస్టరే. స్టోరీ రొటీన్గా ఉన్న స్క్రీన్ ప్లే ద్వారా మ్యాచ్ చేయొచ్చు. బట్ ఇది ఏంటంటే ఏదో కంగారుగా తీసినట్టు అనిపించింది అంతే. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ. నాగవంశీ గారు ఏదో చెప్పారు ఇంటర్వ్యూలో, చాలా అయిపోతుంది, మీకు చాలా బాగుంటుంది, ప్రతి స్టోరీ మీకు సబ్జెక్ట్ ఉంటుంది, అది ఇది అని చాలా చెప్పారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో సగమే ఉందన్న సినిమా. చెప్తున్నాను కదా, ఆయన ఏదో ఓపెనింగ్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని నాకు అనిపిస్తుంది. బట్ ఓకే, ఇదివరకు చూసుకుంటే ఆయన ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలు చాలా బ్లాక్ బస్టర్ అయినాయి. బట్ ఈ సినిమా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అంతే అన్న. ఎందుకంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది, సత్యదేవ్ గారు యాక్టింగ్ బాగుంది. ఇంకా ఇద్దరు యాక్టింగ్ కానీ విలన్ రోల్ వెంకటేష్ గారు అయితే మాత్రం చించి చెండాడేశారు, చాలా బాగా చేశారు అనమాట. ఆయన నిజంగా విలన్గా ఒక క్రూరత్వంగా ఆయన కొత్త అబ్బాయిలా కనిపించలేదు నాకు. చాలా ఆయన క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. ఇంకా విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ కూడా కొత్తగా అనిపించింది. బట్ ఏంటంటే స్టోరీ స్క్రీన్ ప్లే గిప్పింగ్ లేనప్పుడు మనం ఎంత యాక్ట్ చేసినా మనకు అంతగా ఇంపాక్ట్ కల్పించదు. బట్ ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ అరగంట అయితే మాత్రం ఒక బాగా అనిపించింది అది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే స్లో ఎమోషనల్గా టచ్ చేద్దాం అనుకున్నా, అది కొంచెం మిస్ఫేర్ అయిందని చెప్పాలి. ఒక యావరేజ్ మూవీగా స్టోరీ రొటీన్గా అనిపించింది అన్న. స్టోరీ రొటీన్గా అనిపించింది, ఏం జరుగుతుందో ముందే గెస్ చేయొచ్చు అనమాట. బట్ రాజుగా ఆయన ఏదో ఒక హైప్ ఇచ్చాడు, కాకపోతే సింగిల్ పార్ట్ తీస్తుంటే బాగుంది అన్న. ఏంటంటే ఇలా సెకండ్ పార్ట్లు ఎట్టేసుకునే స్టోరీని ఏదేదో గడిపేయాలని చూస్తున్నారు తప్ప రొటీన్గానే ఉంది సినిమా. ఏంటంటే కొంచెం ఐ మూమెంట్స్ ఉండడం వల్ల యావరేజ్ మూవీ అంటున్నాను. కొన్ని ఫస్ట్ హాఫ్ పర్లేదన్న, డీసెంట్గా ఒక సస్పెన్స్గా ఏం జరుగుద్ది అనే ఇంటెక్షన్ ఉంటుంది. అలాగే అన్న తమ్ముళ్ళకి మధ్యన ఏం జరుగుద్ది అనేది కూడా ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటికి మరీ స్లో చేసి తొంగ పెట్టేయారని చెప్పాలి. సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అంటే కరెక్ట్గా ఉంటుంది దీనికి. థ్యాంక్ యూ.